guys, welcome to my ఛానల్ వరలక్ష్మి పోసిన. నేను ఈరోజు క్యాబేజ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా కళాయి పెట్టి తర్వాత నూనె వేసి నాకు కావలసినంత నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత తగినంత ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. తర్వాత క్యాబేజ్ వేసుకోండి. ఇది మగ్గనివ్వాలి. పసుపు కారం ఉప్పు వేసేసుకోండి. దాంట్లో మీకు సరిపోయినట్టు ఈలో కొద్ది మగ్గుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత కలుపుకోండి. ఆ క్యాబేజీ బుట్టలో నీరు వస్తుంది, కొద్దిగా దగ్గరగా మగ్గుతుంది అన్నమాట. అంతవరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, మగ్గించుకోవాలి. ఇలా ఉంటుంది. కొద్దిగా నీరు వేసుకొని మగ్గు పెట్టుకుంటే కొద్దిగా మెత్తగా తగులుతుంది క్యాబేజీ, లేకపోతే కసాబిసాలాగా ఉంటుంది. ఆ నీరంతా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం రెడీ టు సర్వ్. వరలక్ష్మి పోసిన అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి, మీ వరకు మా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. A few moments later. ఇలా ఉంటుంది. కొద్దిగా నీరు వేసుకొని మగ్గు పెట్టుకుంటే కొద్దిగా మెత్తగా తగులుతుంది క్యాబేజీ, లేకపోతే కసాబిసాలాగా ఉంటుంది. ఆ నీరంతా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం
రెడీ టు సర్వ్. వరలక్ష్మి పోసన అనే ఛానల్ని మీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మీ వరకు మా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. A few moments later.